మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది. మంత్రుల మధ్య టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయోధ్య కుదిర్చారు. ఇద్దరు మంత్రులతో ఆయన మాట్లాడారు. అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం క్షమాపణ చెప్పారు. అడ్లూరికి వ్యతిరేకంగా క్షమాపణ చెబుతున్నా అని ఆయన అన్నారు. ఇద్దరు సమన్వయంతో పనిచేసుకోవాలని మహేష్ గౌడ్ సూచించారు. ఇది మా పార్టీ అంతర్గతం పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరు రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చెప్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. నేను ఆయన అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహం చెందుండొచ్చు. మంత్రి అడ్లూరితో వివాదంపై పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. అడ్లూరి తనకు సోదరుడు లాంటి వారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమది 30 ఏళ్ల అనుబంధం అని చెప్పారు. తమ మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగుతుందని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించారని ఆరోపించారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో తామిద్దరూ కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అయితే మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఈ వివాదంపై ఆయన మరొకసారి స్పందించారు. తాను ఎప్పటికీ పార్టీ లైన్ దాటి ప్రవర్తించను అని చెప్పారు. పార్టీ కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమే అన్నారు. చింతిస్తున్నానడం కంటే పొరపాటు జరిగిందని పొన్నం అంగీకరించి ఉంటే బాగుండేదన్నారు. పొన్నం తాను 20 ఏళ్లుగా స్నేహితులమని చెప్పారు. ఇద్దరం ఒకే పార్టీలో పనిచేస్తున్నామన్నారు. అప్పుడే క్షమాపణ చెప్పి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదని అడ్లూరి లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఇద్దరి మధ్యన ఏదైతే అయోధ్య కుదిర్చినటువంటి అంశం సఫలమైందని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా ఎక్కడో అడ్లూరి లక్ష్మణ్ కాస్త అసంతృప్తి ఉన్న పార్టీ లైన్ ప్రకారం నేను కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఇక్కడతో ఈ సమస్య కొలిక్కొచ్చినట్టేనా, ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఆశా, ఒకవైపు రాష్ట్ర మంత్రుల మధ్య తలెత్తినటువంటి అభిప్రాయ భేదాలకు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇద్దరి మధ్య జూబ్లీస్ బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన అలకబోన్నారు. దీంతో దళిత సంఘాలు దళిత మంత్రిని అవమానించాయి, మాదిగ మంత్రిని అవమానించాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా పొన్నం ప్రభాకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. పొన్నం ప్రభాకర్ వెంటనే అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితిని వెంటనే గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బాధ్యత అప్పచెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఇద్దరితో మాట్లాడి సమస్యను సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే జరిగినటువంటి ఈ విషయంలో ఒకవైపు పార్టీ నేతల మధ్య కీలకమైనటువంటి బై ఎలక్షన్ సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంత అడవాడు జరుగుతున్న సమయంలో మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు తిట్టుకోవడం లాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారిగా పొలిటికల్గా ఫ్లేరప్ అయ్యాయి. దీన్ని వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పీసీ చీఫ్ భావించి ఇద్దరిని ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు పిలిచారు. ఆయనతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హాజరయ్యారు. ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణతో ఇద్దరి మధ్య సమస్య సర్దుకుంటుందని చెప్పేసి ఇద్దరిని అనునయించి పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక రానున్న రోజుల్లో కలిసికట్టుగా పనిచేయాలి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేయడం కోసం పనిచేయాలని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఒకవైపు ఇదే విషయంలో ఒకవైపు ఇంత దూరం రాకుండా ఒకవైపు పొన్నం ప్రభాకర్ తనను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తే సరిపోయేది. తనకు ఇద్దరం కలిసి చాలా 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో కలిసిమెలిసి ఉంటున్నాం, ఇలాంటి అభిప్రాయ భేదాలు రావాల్సి ఉండేది కాదు, తనను కలిసి విషయం చెప్తే ఇంతవరకు వచ్చేది కాదని చెప్పేసి కూడా అడ్లూరి లక్ష్మణ్ ఇంకా అలక
పాన్పున్పై ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే జరిగినటువంటి విషయంలో తాను జరిగిన పొరపాట్లకు సంబంధించిన విషయంలో తాను అనని విషయాల్ని అన్నట్టుగా ఇంటర్ప్రిటేట్ చేశారు. ఒకవైపు అడ్డూరు లక్ష్మణ్ బాధపడితే తాను చింతిస్తున్నానని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ ఒకవైపు ప్రకటన అయితే జారీ చేశారు. వెంటనే పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది. ఇద్దరు కూడా అక్కడ నుండి ఇక వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఇటు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, వాగడి శ్రీహరి హైకోర్టులో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి కాసేపట్లో విచారణ రానుండడంతో కూడా ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళిపోయారు. అడ్డూరు లక్ష్మణ్ తన కార్యాలయానికి వెళ్ళి పార్టీ పనులు ప్రభుత్వ పనులు నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి అంతా ఊహించినప్పటికీ కూడా ఒకవైపు టీ కప్లో తుఫాన్ లాగా ఇద్దరిని పిలిచి కూర్చోపెట్టి సమస్యనైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టార్ట్అవుట్ చేశారు. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.